తో పాటు బీఆర్ఎస్ గెస్ట్ జాయిన్ అయ్యారు రామ్మూర్తి గారు పోలంపల్లి. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. అంటే ఇప్పుడు హైకోర్టు ఈ పిటిషన్ని క్వాష్ చేయలేదు, డిస్మిస్ చేసింది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారండి? అంటే ఏంటి, అన్నిటికీ రెడీగా ఉన్నారా? ఇప్పుడే కోర్టు తీర్పును గౌరవిస్తామండి. ఎందుకంటే మేము ఏదైనా కూడా న్యాయపరంగా కొట్లాడతామని చెప్పాము, న్యాయపరంగానే మేము కొట్లాడుతున్నాం. ఎందుకంటే మొదటి నుంచి చూస్తాం. ఎందుకంటే ఎవరు వచ్చి కేసు పెట్టలేదు, ఎవరు కూడా చేయలేదు. ఏదైతే ప్రభుత్వమే సెల్ఫ్ ఇంట్రెస్ట్ గా తీసుకొని ఏదైతే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని అయితే మొదటి నుంచి వెళ్ళి వీళ్ళు 6 గ్యారెంటీలు పక్క పెట్టి ఓన్లీ అరెస్ట్ల మీదనే కాలయాపన తీరును చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు వీళ్ళు ఇస్తాన్న హామీలను పక్క పెట్టేసి అరెస్టులు, అదే విధంగా అల్లర్లు, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఎవరికి కూడా మంచి చేసింది ఏం లేదు. ఎక్కడ ఇప్పుడు మనం దాదాపు సంవత్సరం దాటిన తర్వాత కూడా చూసుకుందాం, ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఇలాంటి అన్యాయమైన పాలన, అదే విధంగా అక్రమాల పాలన, అదే విధంగా కంప్లీట్ గా ఒక భయభ్రాంతులకు గురి చేసే అప్రకటిత ఎమర్జెన్సీ పాలన నడుస్తున్నది. ఏంటంటే మేము కోర్టును గౌరవిస్తాము, కోర్టు తీర్పును మేము కోర్టుకు వెళ్ళినాము. క్వాష్ పిటిషన్ కొట్టేసినంత మాత్రాన ఇంకా ఫర్దర్ గా ఏముంటాయో మా లీగల్ టీం చూసుకుంటుంది. ఎందుకంటే మేము మొదలు కూడా చెప్పాము, 55 కోట్లు మేము అఫీషియల్ గా చెల్లించినాము. ఎందుకంటే ఏదైతే హెచ్ఎండిఏ దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటది, వీటికి ఏ ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా వాళ్ళు చెల్లించవచ్చు. చెల్లించిన దాన్ని కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేసిళ్ళు. ఇవన్నీ క్లీన్. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ, అదే విధంగా ఇప్పుడు రైతు భరోసా, ఇవన్నీ పక్కకు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు 15,000 ఇస్తాను మళ్ళీ 12,000 తీసుకొచ్చిండ్రు. రైతులు ఎక్కడ అల్లరి చేస్తారని వెంటనే తీసుకొచ్చి ఈ కేసును ముందు పెట్టి, ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా ఏదైతే రాష్ట్రంలో ఉన్న రైతులను డైవర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నది ఈ గవర్నమెంట్. అంటే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడారు, ఏసీబీ విచారణకు కేటీఆర్ గారు పూర్తిగా సహకరించాలని. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఇక నుంచి అయినా మీరు ఇలాంటివన్నీ మానుకొని అంటే పూర్తిగా కోఆపరేట్. ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారండి. ఇప్పుడు గత ప్రభుత్వాలు మనం ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పుడు చూస్తున్నాం, ఆ పార్టీ ఉండదు, ఈ పార్టీ ఉండదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ కథం, కాంగ్రెస్ కథమైంది, బీజేపీ కథమైంది. ఏదైతే బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. పార్టీలు ఎటుపోవండి. ఎందుకంటే ఏ పార్టీకైనా కొంత టైం అధికారం ఉంటుంది, దాని తర్వాత అధికారం కోల్పోవడం ఉంటుంది. ఇవన్నీ కామనే రాజకీయాల్లో, ఇవన్నీ కామన్. దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టడం అవసరం లేదు. ఎందుకంటే అహంకార పూరితమైన మాటలు కూడా మిమ్మల్ని ఏదైతే మీ పార్టీనే డ్యామేజ్ చేస్తాయి. మీ పార్టీని మొత్తం లేకుండా చేస్తామంటే ప్రజలే మిమ్మల్ని లేకుండా చేస్తారు. అలాంటి అహంకార పూరిత మాటలు మానేయాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వానికి వచ్చి దేనికి, మీరు చేస్తాను 6 గ్యారెంటీల అమల్లో, అదే విధంగా పరిపాలన పరంగా కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ లా కానీ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. పోలీసు వాళ్ళని కొట్టిస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో. ఇప్పుడు నేను అది కూడా చెప్పాను, 55 కోట్ల తీసుకుపోయి ఇది 500 కోట్ల జరిగిందంటే ప్రజలకు మొత్తం తెలుసు. ప్రజల ముందే పెట్టినాం, మేము అఫీషియల్ గా చెల్లించినాము. ఏదైతే ఫార్ములా ఈ రేస్ రావడం వల్ల రాష్ట్రానికి 600 కోట్ల పైగా ఆదాయం వచ్చింది. ఇవన్నీ మేము కోర్టులో చూసుకుంటాం. అదే విధంగా ఏసీపీ గానీ, అదే విధంగా ఏదైతే ఈడీలు గానీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో మనం ముందుకెళ్ళి చూస్తున్నాం. ఎందుకంటే ఈ ఈడీ గానీ ఏదైతే ఏసీబీ గానీ 98% కంప్లీట్ గా రాజకీయ కుట్ర కోణానికి యూజ్ చేసుకొని, రాజకీయంగా పబ్బాలు కట్టుకోనికి ఏదైతే గవర్నమెంట్ రాష్ట్రంలో, అదే విధంగా కేంద్రంలో వచ్చిన గవర్నమెంట్ మీరు చూసుకోండి, ఈడీ కేసులు కూడా దాదాపు 98% ప్రతిపక్ష నాయకుల మీదే పెట్టినాయి. వాళ్ళు పార్టీ చేంజ్ అయితే కంప్లీట్ గా మళ్ళీ ఆ కేసు ఉండదు, ఆ కథ ఉండదు. అంతేందుకండి ఇప్పుడు మనం ఏదైతే ఖమ్మం సంబంధించిన మినిస్టర్ చూద్దాం, అంటే మీకు ఇవాళ ఆల్రెడీ ఏసీబీ రైడ్స్ అవుతాయని ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పేశారు కదండి. మాకు రైడ్స్ అవుతాయి, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నిర్దిష్టమైన సమాచారం ఉందంటే మీకు గవర్నమెంట్లోనే, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఎవరో అందిస్తున్నారండి ఇలాంటి లీక్స్ అన్ని? చిన్న విషయం చెప్తా. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో దాదాపు 2 నెలల కింద రైడ్ జరిగింది. అదే విధంగా వాళ్ళ కొడుకు హర్షారెడ్డి దాదాపు డైరెక్ట్ గా దొంగతనం చేస్తూ దొరికిపోయింది. ఎందుకంటే స్మగ్లింగ్ వాచ్ గూడ్స్ సంబంధించి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదా మరి? ఎందుకంటే అత్యుత్సాహం, ఎవరి మీద అయితే పగ ఉన్నదో, ప్రతీకారం ఉన్నదో వాళ్ళ మీద వీళ్ళు అత్యుత్సాహం చూస్తారు, మిగతా వాళ్ళ మీద చూంచరు. ఇప్పుడు ఎందుకంటే సాయిరెడ్డి గడ్డ చూసుకుందాం, ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఏదైతే నేను చేయబట్టి చనిపోతున్నా అని వాళ్ళ ఏదైతే గ్రామానికి సంబంధించిన ఒక మాజీ సర్పంచ్ కూడా చనిపోయి ఇంతవరకు దాని మీద చర్యలు ఎక్కడ ఉన్నాయండి? చట్టము ఒకలాగా చూసుకుంటూ ఈ విధ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కరెక్ట్ కాదు. రైట్ రామ్మూర్తి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.